వెల్కమ్ టు లర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు కంటెంట్ అండ్ తెలుగు గ్రామర్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకున్నాం. సో అరౌండ్ 24 క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు చూస్తే 100% 1 or 2 మార్క్స్ మీరు గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఎవరన్నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ దెన్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాను. ఇంకొకటి, ఇలాంటి మంచి మంచి పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ తోటి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక హల్లుకు ఒకటి కంటే, ఇక్కడ తా అని ఇచ్చాడండి, ఇది తా కాదు కా. ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అదేమిటి అని అడిగాడు. క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అదేమవుతుంది అని అడిగాడు. సో ఆప్షన్స్ ద్విత్వాక్షరం, ఆప్షన్ 2 సంశ్లేషాక్షరం, ఆప్షన్ 3 సంయుక్తాక్షరం, ఆప్షన్ 4 ఉభయాక్షరం. సో మీరేమనుకుంటున్నారు? సో నేను ఒక్కొక్క ఆప్షన్ని ఇక్కడ డివైడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? ద్విత్వాక్షరం అన్నాడు నాన్న. అంటే ఒక హల్లుకు ఏమంటున్నాం నాన్న? అదే హల్లు, సేమ్ హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమంటాం నాన్న? ద్విత్వాక్షరం అంటాం. మరి ద్విత్వాక్షరంకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? సపోజ్ కాకి కా ఒత్తు రావడం, చాకి చా ఒత్తు రావడం, ఇది ఎగ్జాంపుల్ ఫర్ ది ద్విత్వాక్షరం అన్నమాట. ఓకే, అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. నెక్స్ట్ ఆప్షన్ 3 సంయుక్తాక్షరం అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? ద్విత్వాక్షరం మాట్లాడినప్పుడు ఒక హల్లుకు సేమ్ హల్లు అనేది ఒత్తుగా వస్తుంది అని మాట్లాడాం. సంయుక్తాక్షరం దగ్గర ఒక హల్లుకు డిఫరెంట్ అనమాట, సేమ్ కాకుండా డిఫరెంట్ హల్లు అనేది ఒత్తుగా వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? కర్మ అని రాసినప్పుడు రాకి మా ఒత్తు రావడం, లేదు శబ్దం అని రాసినప్పుడు బాకి దా ఒత్తు రావడం, ఇలా డిఫరెంట్ ఒత్తులు అనేది వస్తాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఉభయాక్షరం అంటే ఏంటి? రైట్, ఉభయాక్షరం అంటే ఏంటి అంటే సున్నా కానీ లేదు విసర్గా కానీ ఇలాంటివి పరమైనప్పుడు దాన్ని మనం ఉభయాక్షరం అనేది అంటాము అని మాట్లాడుతున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సంశ్లేషాక్షరం అన్నమాట. అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం నాన్న? సంశ్లేషాక్షరం అంటాం. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు నాన్న? సపోజ్ ఏమంటాం దీన్ని? స్మృతి అనుకుందాం, రైట్? స్మృతి అనుకున్నప్పుడు ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఒకదానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు అనేటివి చేరినాయి అన్నమాట, రైట్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంశ్లేషాక్షరం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. వ్యాకరణ పరిభాషలో ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఠ, ఢ, ఫ, భాలను ఏ అక్షరాలు అంటారు అని అంటున్నాడు, రైట్? ఏమంటున్నాడు? ఏ అక్షరాలు అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూసేయండి. పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు అండ్ దెన్ పరుష సరళాలు అని అడిగాడు. సో ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ని మనం చూసుకున్నప్పుడు పరుషాలు అంటే మీనింగ్ ఏంటి నాన్న? క, చ, ట, త, ప. ఈ కచట తప్పలను ఏమంటాం నాన్న? పరుషాలు అంటాం, రైట్? నెక్స్ట్ వన్ సరళాలు అన్నప్పుడు గ, జ, డ, ద, బ. ఇవేవైతే ఉన్నాయో వీటిని సరళాలు అని మాట్లాడతాం. అదే పరుష సరళాలు అని మాట్లాడినప్పుడు పరుషాలు ప్లస్ సరళాలు ఈ రెండింటిని కలిపితే మనం పరుష సరళాలు అని మాట్లాడతాం. సో సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 వర్గయుక్కులు అన్నమాట. వర్గయుక్కులు అంటే ఏంటి నాన్న? ఖ, ఘ,
ఛ ఝ థ ధ ఠ ఢ ఫ అండ్ భాలను ఏమంటాం? వర్గయుక్కులు అంటాము అని మాట్లాడుతున్నాం. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 3. సో థర్డ్ క్వశ్చన్ చూసేయండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? అట్లని, అయితే అను పదాలు ఏమిటి అని అడిగాడు. ఏమంటున్నాం నాన్న? అట్లని, అయితే అను పదాలు ఏమిటి అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు అవ్యయాలు, నపుంసకలింగాలు, క్రియా విశేషణాలు, విశేషణాలు అని అడిగాడు. సో అవ్యయాలు అంటే జనరల్గా ఏంటి? అవ్యయాలు అంటే లింగ, రైట్, వచన ఆర్ విభక్తులు కానీ వాటిని ఏమంటాం నాన్న? అవ్యయాలు అంటాం. సో లింగాలు మీకు తెలుసు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పుల్లింగం, ఇంకొకటి స్త్రీలింగం, ఇంకొకటి నపుంసకలింగం. సో అట్లని, అయితే అనేది సంబంధం లేనట్టుంది కాబట్టి అది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ లేదు. రైట్. ఆప్షన్ 3 క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటే ఏంటి నాన్న? నామవాచకం, రైట్, సర్వనామం, సారీ అండి. సో క్రియా విశేషణం అంటే ఏంటి అంటే, పని యొక్క గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటాం నాన్న? క్రియా విశేషణాలు అంటాం. మరి విశేషణాలు అంటే ఏంటి? విశేషణాలు అనేటివి నామవాచకం, సర్వనామం యొక్క గుణాలను తెలిపే వాటిని విశేషణాలు అంటాం అన్నమాట. మరి ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 అవ్యయాలు అంటాం. అంటే ఈ అట్లని, అయితే అనేటివి ఏ లింగానికి సంబంధించినవి కావు, వచనానికి సంబంధించినవి కావు, ప్లస్ విభక్తులకు సంబంధించినవి కాబట్టి ఇది మన ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ని చూసేయండి. ఈ మధ్యలో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. రైట్. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు నాన్న, ఒక పద్యం ఇచ్చాడు. ఆ పద్యాన్ని రాసింది ఎవరు అని అడిగాడు. సో పద్యం ఏంటి చూడండి ఒకసారి. ప్రజచెల్ల యోచించి నిజమేదో గ్రహించి మంచి చెడ్డలను విభజించి చావదవలెను అని ఇచ్చాడు. దీన్ని రచించింది ఎవడు? దీన్ని ఎవరు రచించారు అని అడిగాడు. సో దీని ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్స్ చూసుకున్నప్పుడు రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 రామచంద్రమౌళి, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 రామగౌడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గురజాడ అప్పారావు అన్నమాట. అంటే అసలు ఈ పద్యంలో ఏముంది మరి మీనింగ్ అంటే, గురజాడ అప్పారావు గారి రచన ప్రకారం ఇందులో మంచి చెడ్డల గురించి ఉంది నాన్న. మంచి చెడ్డలను విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకోవాలి అనే ఒక మీనింగ్ అనేది ఈ పద్యంలో ఉంది. సో దీన్ని రాసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. 5th క్వశ్చన్. పశువు, కేసరి అను పదాలకు నానార్థాలు ఏమిటి అని అడిగాడు. పశువు, కేసరి అను పదాలకు నానార్థాలు. రైట్. సో ఆప్షన్స్ గొర్రె, తల, శ్రేష్ఠుడు, శరీరం. నెక్స్ట్ ఆప్షన్ దున్నపోతు, గంధకం, కొమ్మ, వేదభాగం. థర్డ్ ఆప్షన్ మేడి చెట్టు, ప్రమదగణం, మాదీఫలం, పున్నాగం. 4th ఆప్షన్ మదగజం, పావురం, సాలెపురుగు, సింహం అని ఇచ్చాడు. సో ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకుంటే గొర్రె అనేది పశువుకి సంబంధించింది ఓకే, కానీ తల, శ్రేష్ఠుడు, శరీరం ఇవి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో పశువుకి దున్నపోతు ఓకే, కానీ గంధకం, కొమ్మ, వేద భాగం అనేటివి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 మేడి చెట్టు, ప్రమదగణం, మాదిఫలం, పున్నాగం అనేది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 మదగజం, పావురం, సాలెపురుగు, సింహం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 5th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 4 అనమాట. రైట్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసేయండి నాన్న. సెలయేరు, ఒకానొక అనే పదాలలో సంధి జరగడాన్ని వరుసగా పిలుస్తారు అని అడిగాడు. సో ఆప్షన్స్ నిషేధం, అన్యకార్థం, ఆప్షన్ 2 అవహంశం, నిషేధం, ఆప్షన్ 3 నిత్యం, వైకల్పికం, నెక్స్ట్ ఆప్షన్ 4 అన్యకార్థం, నిషేధం. ఇక్కడ మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వచ్చు నాన్న,
ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇచ్చాడు. నిషేధం అన్యకార్థం, అన్యకార్థం నిషేధం తిప్పి ఇచ్చాడు. కాబట్టి మనం క్వశ్చన్స్ని చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నాన్న. రైట్. సో ఫస్ట్ సెలయేరు అన్నాం. మరి సెలయేరు ఏ సంధికి సంబంధించింది నాన్న? సెల ప్లస్ ఏరు. సెల ప్లస్ ఏరు ఏమైతుంది? సెలయేరు అనేది వస్తుంది. అంటే రెండు అచ్చులు కలిసినప్పుడు య అనేది ఒకటి ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? ఏ సంధి అంటాం నాన్న? ఏ సంధి నాన్న? ఎడాగమ సంధి అంటాం. ఏది? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటాం. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఒకానొక అని ఒక ఆప్షన్ ఇచ్చాడు కదా. ఒక ప్లస్ అనోక, ఒక ప్లస్ అనోక. సో ఇక్కడ ఏమంటున్నాం? ఒక ప్లస్ అనోక ఒకానొక వస్తుంది. కాబట్టి ఇదేం సంధి అంటే ఇది అన్యకార్త సంధి అన్నమాట. అన్యకార్త సంధి. రైట్. సో దీని ప్రకారం అవహంశం నిషేధం అనేది మనకు లేదు, ఆప్షన్లో లేదు. ఆప్షన్ 3 నిత్యం ప్లస్ వైకల్పికం అనేది కూడా లేదు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది నిషేధం అన్యకార్థం, అన్యకార్థం నిషేధం అని మాట్లాడుతున్నాం. సో సెలయేరు అని ప్లస్ నిషేధం అంటున్నాం. కాబట్టి సో ఫస్ట్లో ఆప్షన్ నిషేధం అండ్ అన్యకార్థం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినప్పుడు అంగ్రి ప్లస్ యవీయశుడు పదాలకు అర్థాలు ఏమిటి అని అడిగాడు. అంగ్రి ప్లస్ అవీయసుడు అను పదాలకు అర్థాలు ఏమిటి అడిగాడు. కాబట్టి సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు కాలు తాత, కాలు తమ్ముడు, ముఖము నొసలు, హస్తము తోడల్లుడు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అంగ్రి అంటే మీనింగ్ కాలు అని, అవీయశుడు అంటే మీనింగ్ తమ్ముడు అని మీనింగ్ నాన్న. సో ద సెవెంత్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8. సో క్వశ్చన్ నంబర్ 8 చూడండి. మల్లినాథ సూరి నైషధానికి శిశుపాల వధలకు రాసిన వాక్యాలు వరుసగా అని అడిగాడు. మల్లినాథ సూరి నైషధానికి అండ్ శిశుపాల వధలకు రాసిన వ్యాఖ్యలు వరుసగా ఏమిటి అని అడిగాడు. సో ఆప్షన్ చూడండి. జీవాతువు, సర్వంకష, ఆర్ లలిత మాధవం, జీవాతువు, సంజీవని, ఘంటాపథం, సర్వంకష అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 సంజీవని, ఘంటాపథం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 9th క్వశ్చన్ చూడండి. చేతులు కడుక్కో కాదు నాన్న, కడుక్కో. ఇది చేతులు కడుక్కో, నేను ఉన్నత చదువు చదవగలను అను వాక్యాలు దేనికి చెందినవి అని అడిగాడు. రైట్. చేతులు కడుక్కో, నేను ఉన్నత చదువులు చదవగలను అను వాక్యాలు ఇక్కడ 2 నాన్న. ఇవి 2 వేరు వాక్యాలు. ఇవి దేనికి సంబంధించినవి అని అడిగాడు. ఆప్షన్ చూడండి. సందేహార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. ఆప్షన్ 1 చూడండి. సందేహార్థక వాక్యం అంటే మీనింగ్ ఏంటి నాన్న? నీకు డౌట్ఫుల్గా ఉండడం అన్నమాట. రైట్. సందేహం ఉండడం. నిషేధార్థం అంటే ఏంటి? కంప్లీట్లీ నువ్వు చెయ్యక ఇంకా. రైట్. నువ్వు చెయ్యొద్దు అని చెప్పడం నిషేధార్థక వాక్యం అది. ఆప్షన్ 2 చూసుకున్నప్పుడు ప్రార్థనార్థక వాక్యం అంటే వేడుకోవడం, ప్లీజ్ అని అడగడం. రైట్. వేడుకోవడం ప్రార్థనార్థక వాక్యం. విద్యార్థక వాక్యం అంటే నువ్వు చెయ్యాలి అని చెప్పడం. రైట్. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యి అని చెప్పడం అనేది విద్యార్థక వాక్యం అన్నమాట. రైట్. ఆప్షన్ 3 చూసుకున్నప్పుడు సామర్థ్యార్థక వాక్యం అంటే నేను చెయ్యగలను, నేను ఆ పనిని చెయ్యగలను, నా వల్ల అవుతుంది అనేది మన సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడం లేదంటే చెప్పుకోవడం. సో సామర్థ్యార్థక వాక్యం అంటే నేను చేయగలను అనుకోవడం. నెక్స్ట్ ఆశీర్వాదక వాక్యం అంటే ఎవరో ఒకరు ఆశీర్వాదాలు ఇవ్వడం, దేవుని ఆశీర్వాదమో మీ గురువు ఆశీర్వాదమో ఇంకోటి. రైట్. సో ఆప్షన్ 4 చూసుకున్నప్పుడు విద్యార్థక వాక్యం అంటే ఏమని మాట్లాడాం నాన్న? నువ్వు చెయ్యాలి అని చెప్పడం. సపోజ్ నువ్వు రాయాలి, నువ్వు తినాలి, ఇలాంటివి నువ్వు చెయ్యాలి అని చెప్పేటివి విద్యార్థక వాక్యం అని మాట్లాడాం. సామర్థ్యార్థక వాక్యం అంటే ఏంటి? నేను చెయ్యగలను అన్నాడు. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు చేతులు కడుక్కో అంటున్నారు. కడుక్కో అంటే మీనింగ్ ఏంటి నాన్న? నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. సో అది విద్యార్థక వాక్యం ప్లస్ నేను ఉన్నత చదువులు
చదవగలను అంటున్నాడు, అంటే నేను చెయ్యగలను, నాలో ఆ సామర్థ్యం ఉంది అనుకుంటున్నాడు కాబట్టి అది సామర్థార్థక వాక్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. రైట్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ 20 క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల 10 వరకే ఆపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూయేషన్ వస్తుంది. రైట్. సో 10th క్వశ్చన్ చూడండి. యమకం అను అలంకారానికి లక్షణం ఏమిటి అని అడిగాడు. 2 గాని అంతకంటే ఎక్కువ గాని ఉన్న హల్లుల జంటలు అర్థభేదం కలిగి వ్యవధానంగా ప్రయోగింపబడడం అనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ 2 అక్షరాలు తిరిగి తిరిగి వస్తూ చమత్కృతిని కలిగి ఉండడం అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. పదాలు తిరిగి తిరిగి వస్తూ తాత్పర్య భేదం కలిగి ఉండడం అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో ఆప్షన్ 4 పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉండడం అని ఇచ్చాడు. సో ఫస్ట్ యమకాలంకారం అంటే ఏమిటి? సో యమకాలంకారం అంటే ఏంటి నాన్న? అర్థభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా ఆ పదాలు ఏవైతే ఉన్నాయో మరలా మరలా వస్తే దాన్ని మనం ఏమంటాం? యమకాలంకారం అంటాం. సో ఆప్షన్ 4 ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో యమకం అను అలంకారానికి లక్షణం ఏంటి? పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే దాన్ని మనం యమకాలంకారం అంటాం. మరి ఎగ్జాంపుల్ ఏంటి? దీనికి ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నప్పుడు అమ్మో, అమ్మోరు, ఇదొక, ఎందుకంటే మరలా మరలా వస్తున్నాయి కాబట్టి అమ్మో, అమ్మోరు, అబ్బా, అబ్బా, ఇవి దీనికి ఎగ్జాంపుల్ వస్తాయి అన్నమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. ఈ క్వశ్చన్స్ అనేటివి మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటా ఉన్నాను. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా, లేదు మీకు ఏదన్నా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే ఆ టాపిక్ని కమెంట్లో కమెంట్ చేయండి, దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రైట్. ఇంకొకటి, ఈ పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు అంటే టెలిగ్రామ్లో లెర్న్ విత్ దామోదర్ అని సెర్చ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, జాయిన్ అవ్వండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.